ఇంత చక్కటి ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ తయారు చేసిన మన గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే మన నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ శ్రీనివాస్ సోను గారు, అంతకంటే ఒక అద్భుతమైన టీం ఉందండి ఇక్కడ. అందరూ కూడా 164th బ్యాచ్ లీడర్స్, అద్భుతమైన లీడర్స్ ఉన్నారు ఇక్కడ. ఉదయ్ భాస్కర్ గారు, మన ఆర్బిఆర్ గారు, గిరిప్రసాద్ గారు, రైట్, అట్లాగే మన ఇన్ఛార్జ్ పద్మావతి గారు, అద్భుతమైన మెంటర్స్ కనిపిస్తున్నారు, సుబ్బారావు గారు, భవానీ మ్యామ్, రోజా గారు, ఇంకా మెనీ ఆర్ దేర్, రైట్. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రామ్కి కూడా అందరికీ మరొక్కసారి స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో బిఫోర్ ఐ స్టార్ట్ ద సెషన్, ఫస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్, అంటే మన పార్టిసిపెంట్స్ ఎవరు, లిటిల్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే బాగుంటుంది. సో అందరూ కూడా చాట్లో మీ యొక్క ప్రొఫెషన్ ఏంటో చెప్తే బాగుంటుందండి. జస్ట్ క్విక్లీ, ఐ నో ఎవ్రీబడి జూమ్ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ క్లియర్. సో క్విక్గా మీ యొక్క ప్రొఫెషన్ ఏంటో చాట్లో చెప్తే దెన్ ఐ కెన్ ఫైన్ ట్యూన్ మై సెషన్ అకార్డింగ్లీ. ఓకే, వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. గణేష్ గారు, థ్యాంక్ యూ. మెడికల్ డిపార్ట్మెంట్ టీచర్, 12th స్టూడెంట్, రియల్లీ నైస్. ఎల్ఎండి, వావ్. ఓకే, హెట్రో నరసింహమూర్తి గారు, సూపర్. హోమ్ మేకర్ అండ్ స్టూడెంట్, ఆల్ రైట్. ఇన్సూరెన్స్ అడ్వైజర్, టీచింగ్ ప్రొఫెషన్. ఓకే, టీచర్, సూపర్. ఎక్కువ మంది టీచింగ్ వాళ్ళు ఉంటున్నారు. ఓకే, స్టూడెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్, నైస్ అండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. వన్ మోర్ టీచర్. ఆల్ రైట్, అనదర్ స్టూడెంట్, టీచర్ అండ్ బిజినెస్, సూపర్ కాంబినేషన్. ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్, వండర్ఫుల్ అండి. సో ఎక్కువ మంది మాకు నేర్పించే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మేము నేర్పిస్తే వినేవాళ్ళకంటే మా దగ్గర, అంటే మేము వాళ్ళ దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, టీచర్స్. ఓకే, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ అండ్ క్విక్ రెస్పాన్స్. సో ఈరోజు టాపిక్, రైట్, సో ఐ వాంట్ ఇట్ టు బి మోర్ ఇంటరాక్టివ్. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో క్విక్గా ఎవరైనా హ్యాండ్ రేస్ చేసి ఈరోజు టాపిక్ ఏంటో చెప్పగలరా? ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్. సార్ హ్యాండ్ రేస్ చేయాలి సార్. మనం జూమ్ ఎటికెట్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. సారీ నో ఆర్ట్ ప్రాబ్లం. ఆఫ్ అన్లర్నింగ్ సార్. ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్. అన్లర్నింగ్. ఇంకొంచెం యాక్చువల్ చూసారా మీరు? పర్ఫెక్ట్. టాపిక్ ఏం పెట్టారు అక్కడ? ద ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అండ్ సక్సీడింగ్ ఇన్ లైఫ్ సార్. ఓకే, దానికంటే ముందు ఏమైనా ఉందండి? లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పటికి ఎన్ని సెషన్స్, ఈరోజు ఎన్నో సెషన్ జరుగుతుందండి? థర్డ్ సెషన్ సార్. థర్డ్ సెషన్. ఏం సెషన్స్ జరిగాయి ముందు? 2 సెషన్స్ జరిగాయి సార్. ఓకే, మోహిత్ గారు, ఏం సెషన్స్ జరిగాయి ముందు? డే 1 వచ్చి ఇంట్రడక్షన్ అయింది సార్. నెక్స్ట్ డే వచ్చి సర్ప్రైజ్ అవుట్పుట్స్ అని చెప్పి మన ఒక టాపిక్ ఎంచుకొని దాని గురించి మాట్లాడమన్నారు సార్. వండర్ఫుల్ అండి. దాని ముందు ఒక ఓరియంటేషన్. అందరూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద వీడియోస్, ఓన్లీ ఫ్యూ ఫేసెస్ ఐ కెన్ సీ. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలియదు. సో ఓన్లీ వెన్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, లెర్నింగ్ అనేది ఉంటుంది. సో డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సంబయ్య గారు, వండర్ఫుల్. ఓకే, ఫ్యూ మోర్, యా ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. ఓకే, సో ఐ క్విక్లీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏమిటి? ఇక్కడ చాలామంది రోజు టీచ్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి చెప్పొచ్చండి. ఎస్, గణేష్ కుమార్ గారు. Learning is a process, sir. It's a continuous process. We will acquire the knowledge from different fields. Acquire the knowledge from different fields. Different fields. Yeah. Wonderful అండి, థ్యాంక్ యూ. మీరు ఈ ప్రోగ్రాంలో ఎందుకు జాయిన్ తెలుసుకోవచ్చా? సార్ యాక్చువల్గా పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ టీచర్స్ బ్యాచ్ కంప్లీట్ చేసేసాను. ఓకే, ఈ బ్యాచ్ చూద్దాం అని చెప్తే ఎస్పెషల్లీ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, హ్యూజ్ కోర్సెస్ కవర్ చేస్తుంటాను నేను. ఓకేనండి, థ్యాంక్ యూ. హరిణి గారు, మీరు ఎందుకు జాయిన్ అయ్యారు మేడం ఈ ప్రోగ్రాంలో? చెరుకూరి హరిణి గారు, అన్మ్యూట్ చేసుకోండి.
వినిపిస్తుందండి హరిణి గారు? ఓకే, షీ స్విచ్ ఆఫ్ ద కెమెరా. ఇంకా ఎవరైనా ఇద్దరు హ్యాండ్ రైస్ చేసి ఈ ప్రోగ్రాంలో ఎందుకు జాయిన్ అయ్యారో చెప్పి తెలుసుకోవచ్చా? ఎస్ మిస్టర్ మోహిత్య. సార్ అంటే నేను 12th అయిపోయింది సార్ నాది. బీటెక్‌కి వెళ్తాను, అందులోనే స్టేజ్ ఫియర్ పోయి మాట్లాడడానికి, అలాగే ఏమైనా లీడ్ చేయడానికి వస్తదని చెప్పి ఇందులో జాయిన్ అయ్యాను సార్. ఇందులో జాయిన్ అయ్యారు. ఓకే, బిందు గారు. చెప్పండి బిందు గారు. వాయిస్ రావడం లేదండి. ఓకే, బిందు గారు వినిపించట్లేదు. చూసుకోండి ఒకసారి కనెక్షన్. స్వామినాయుడు గారు. ఎస్ సార్, ఎక్కువ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం చెప్పి జాయిన్ అయ్యాను. ఓకే, Skills. ఎలాంటి Soft స్కిల్స్? టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఆల్సో, లైక్ పబ్లిక్ స్పీకింగ్ ఓకే, అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. చక్రధర్ గారు. Sir, just for personality development. జస్ట్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ అజయ్ కుమార్ గారు. మ్యూట్లో ఉన్నారు సార్. అజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్ ఇప్పుడు? ఎస్ అండి. ఓకే సార్. నేను అసలు యాక్చువల్గా జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే రోజా మేడం గారు అండి. దీనిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నేను అనుకుంటే 2 చేతులే సార్. అది మనము అనుకుంటే దెర్ ఇస్ నో ఎండ్ ఎట్ ఆల్. సో మనము అనేటటువంటి భావన రావాలి అని అనుకుంటే మనము ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మనం మాట్లాడగలగాలి. ఓకే, సో వాళ్ళ అవసరాలు కనుక్కోగలగాలి, ఆ అవసరాలకు సంబంధించిన సలహాలు ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడాను కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేటటువంటివన్నీ ఇట్లాంటి ప్లాట్ఫామ్ ద్వారా మనం డెవలప్ చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఆ విధంగా మనం ఎంత మందిని మనం మౌల్డ్ చేయగలిగితే దెన్ విల్ బికమ్ ఏ లీడర్. సో లీడర్ అనేటప్పుడు దెర్ ఇస్ నో ఎండ్ అట్ ఆల్. మన మాట వినేవాళ్ళు, మనం ఏదైనా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్లనే నేను ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ నా పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు. సూపర్ అండి. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. హ్యాండ్స్ లోయర్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ పెంచుకోవడానికి, అలాగే ఈ భయం కానీ లేదంటే ఇలాగ స్టేజ్ ఫియర్ అన్ని తగ్గించుకోవడానికి, అలాగే డిజిటల్ మార్కెటింగ్ అది కొంచెం ఇంట్రెస్ట్ సార్. అది ఆ సబ్జెక్ట్ కూడా మనకి ఏమైనా కవర్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. గణేష్ గారు లాస్ట్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇండియన్లో చాలా మంది వరకు ఒక ఇల్లు మనం కన్స్ట్రక్షన్ చేసి మామూలుగా వదిలేసి ఎలా ఉంటుందో ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఇంటిని పెయింటింగ్స్ వేసి ఇంటీరియర్ డెకరేషన్ చేస్తే అది ఎట్లా వాల్యూ ఉంటుందో జస్ట్ దట్ ఈస్ ద డిఫరెన్స్ సార్. అంటే మనకున్న స్కిల్స్ కొంతవరకు ఉండొచ్చు, కానీ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఇలాంటి కోర్సెస్ వల్ల మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ రెస్పాన్స్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. మాట్లాడిన వాళ్ళందరూ కూడా. సో ఎవ్రీబడి అంటే కొంతమంది వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేశారు. బట్ చాలా మంది కూడా ఇంకా మేబీ దే ఆర్ నాట్ రెడీ. దట్స్ ఓకే, రైట్. సో ఇందాక మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ఏ వన్ నోట్ బుక్, రైట్. ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త నోట్ బుక్, ఒక పెన్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాను, రైట్. సో మీ నోట్ బుక్ లోంచి ఒక పేజ్ తీసేయండి, చింపేసేయండి, టేర్ ఇట్ ఆఫ్. ఒక పేజీ తీసేసుకోండి ఫ్రెష్గా. సో యూ కెన్ క్విక్లీ ఫాలో ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్. ఐ హోప్ ఎవ్రీబడి రెడీ. ఒకసారి మీ పేజ్ చూపించండి అందరూ. థ్యాంక్ యూ స్వామినాయుడు గారు, వెంకటేశ్వర్ గారు, సైరాబాను గారు. ఎస్ ఇంకా కొంతమంది చూస్తూ ఉన్నారు ఎందుకు ఈ పేజీ ఏంటి అని. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ రెడీ. సార్ పేజ్ చింపేయమంటారండి? ఎస్ అండి, చింపేసి చూపించండి ఇలాగా. టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ యువర్ నోట్ బుక్. యాక్చువల్ గా నేను డైరీలో రాస్తున్నాను. సో డైరీ అయినా పర్వాలేదు, ఎక్కడి నుంచైనా మీరు ఒక సెపరేట్ పేజీ కావాలి. దిస్ ఇస్ కంప్లీట్లీ అవుట్ సైడ్. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ రమణి గారు. ఆల్ రైట్, క్విక్ గా అండి. ఐ థింక్ వీఆర్ లూజింగ్ టైమ్. సో
ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ నేమ్ ఆన్ ద టాప్. సింపుల్ అండి, సింపుల్ క్వశ్చన్స్, వెరీ వెరీ సింపుల్. సో పైన మీ నేమ్ రాయండి, పక్కన మీ ఏజ్ వేసుకోండి. యువర్ నేమ్, యువర్ ఏజ్, దాని కింద మీ ప్రొఫెషన్, వాట్ ఎవర్, టీచర్, బిజినెస్, స్టూడెంట్, హౌస్ వైఫ్, డజంట్ మ్యాటర్. కొంతమంది అలా చూస్తూ ఉన్నారు, జస్ట్ దిస్ ఈస్ ఫర్ యూ, మీకోసం మీరు రాసుకోవచ్చు. ఆల్ రైట్. సో పేరు, ఏజ్, ప్రొఫెషన్, ఎక్స్పీరియన్స్, దాని కింద మీ అనుభవం ఎంత ఉంది ఆ ప్రొఫెషన్లో. ఆ స్టూడెంట్ అయితే మీ ఏం చదువుకుంటున్నారు, ఎంత ఏజ్, హౌస్ వైఫ్ అయితే ఎన్నాళ్ళ నుంచి మీ మ్యారేజ్ అయ్యి, బిజినెస్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, ఎనీథింగ్. రైట్. సో దాని కింద ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్, వై యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏదైనా ఒక 2-3 పాయింట్స్ మీ గురించి మీరు గర్వపడదగ్గ ఒక 2-3 అంశాల గురించి రాసుకోండి. ఇది కేవలం మీకోసం మాత్రం, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఎనీ 2-3 పాయింట్స్, ఎందుకు మీరు మీ గురించి గర్వపడుతున్నారు. వై ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎక్కువగా ఆలోచించొద్దంటే ఏది గుర్తొస్తే అది రాసేయచ్చు. అయితే కొంతమంది నన్ను తీక్షణంగా చూస్తూ ఉన్నారు, పెన్ను పేపర్ లేదనుకుంటాను, లేకపోతే ఏముందిలే వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఎందుకు రాయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎస్ మూర్తి గారు. సార్ ఇవాళకి ఎక్స్క్యూజ్ చేయండి సార్, నేను హౌస్ షిఫ్ట్ అప్పుడే ఇందాకలే షిఫ్ట్ అయ్యాను. సో ఓకే సార్, జస్ట్ రూమ్ లో కూర్చున్నాను. ఫైన్ సార్. ఓకే, కంప్లీట్ అయిన వాళ్ళు ఒక్కసారి థమ్స్ అప్ చేయండి, రైజ్ యువర్ హ్యాండ్స్. అంటే వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ రమణయ్య గారు, చక్రధర్ గారు, సూపర్ సూపర్. మిగతా వాళ్ళు ఎవరైనా, ఇంకా యువరాజు గారు, వండర్ఫుల్, నైస్. స్వామినాయుడు గారు. దాని కింద ఇంకా ఇంకొంచెం డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, లైక్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్, మీకు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని రివార్డులు వచ్చాయి, వాట్ ఎవర్, సంథింగ్ దట్ మేక్ యూ ప్రౌడ్. మీ యొక్క అచీవ్మెంట్స్ అన్ని కూడా, మీ అసెట్స్, దిస్ ఓన్లీ ఫర్ యూ, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, మీకోసం మాత్రమే. మీరు సంథింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ యువర్ సెల్ఫ్. లాస్ట్ 30 seconds మీకు గుర్తున్నాయి రాయండి, మీకు ఇమ్మీడియట్గా మీకు మైండ్లోకి వచ్చినాయి రాయండి, అంత తప్ప ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐటీ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. ఒకసారి కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. నైస్ నైస్, థ్యాంక్ యూ అండి, సూపర్. దాస్ కుమార్ గారు, వెంకటేశ్వర్ గారు. ఆల్ రైట్, ఓకే. ఎస్, కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక పేపర్ తీసుకోండి, నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి మరొకసారి ఇట్లా 2 folds చేసేసి ప్రస్తుతానికి అది పక్కన పెట్టేసేయండి. మనకి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. జస్ట్ కీప్ ఇట్ అ సైడ్, ఆ నోట్బుక్లో చివరిలో పెట్టేసుకోవచ్చు. రైట్. సో దాని గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్, ఎందుకు చేసాం ఈ యాక్టివిటీ అంటే చివరిలో ఎవరైనా అడిగితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదర్వైజ్ విల్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ రెడీ. సో టుడేస్ సెషన్, రైట్, లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. సో అన్లెర్నింగ్ గురించి ఇక్కడ ఎవరైనా విన్నారా ఇంతకుముందు? మిగతా వాళ్ళతో హ్యాండ్స్ డౌన్ చేయొచ్చండి, ఇంతకుముందు రేస్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లోయర్ యువర్ హ్యాండ్స్. అన్లెర్నింగ్ గురించి ఎవరైనా విన్నారా? యా, సో మాట్లాడొచ్చండి వెంకటేశ్వర్ గారు. అన్లెర్నింగ్ అంటే అండి అవసరం లేని విషయాల్ని వదిలేయడం అండి. వావ్, సూపర్, థ్యాంక్ లెర్నింగ్ యూ. అంటే అవసరమైనట్లు లెర్న్ చేయడం, అన్లెర్నింగ్ అంటే అవసరం కానట్లు వదిలేయడం. సూపర్ సూపర్ అండి. నరసింహమూర్తి గారు. సార్ మన నాలెడ్జ్ ని, స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడం. గణేష్ కుమార్ గారు. సార్ చెప్పింది కరెక్ట్ సార్. అన్లెర్నింగ్ అంటే మనకు అవసరమైన విషయాల్ని రిమూవ్ చేయడమే సార్. అవసరమైన విషయాల్ని అనవసరమైన విషయాన్ని విడిచిపెట్టడమే సార్. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. అంటే ఎరేజ్ చేసేయడం సార్. మనకి ఏదైతే పనికిరాదో మన మైండ్ లో ఉన్న డేటా జీబీని ఓకే, వాటిని రిమూవ్ చేయడం. ఓకే, సూపర్ అండి, షూర్ షూర్. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతానండి, ఎవరైనా ఒక ముగ్గురు హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ముగ్గురు.
మాట్లాడిన వాడు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ముగ్గురు హ్యాండ్ రేస్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మనందరి కోసం అండి, కేవలం ఒక 4-5 కోసం మాత్రమే కాదు. ఆల్ రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో ఐ లోయర్ యువర్ హ్యాండ్. మోహిత్, మీరు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి సూపర్. దాస్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రైట్ ఆర్ రాంగ్? నేను ఓన్లీ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతానండి, ఎక్కువ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడగదు. ఓకే రైట్ సార్. ఓకే, సూపర్ అండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కదా? అవునా? సో యా, సో బిందు గారు, మనకి ఆవు తెల్లటి పాలిస్తుంది, కరెక్టా కదా? కరెక్ట్ కదండి. ఎస్. యువరాజు గారు, మనం ఏదైనా సాధించాలంటే ఏదైనా కోల్పోవాల్సి ఉంటుంది, ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, సో మనము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, అవన్నీ కదా. సూర్యుడు ఉదయిస్తాడా, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా? భూమి తిరగడం వల్ల మనకు వెలుతురు నైట్ వస్తున్నాయా, లేకపోతే సూర్యుడు స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయడంలో వస్తుందా? భూమి తిరగడం వల్ల. కానీ మనం ఏం చెప్తున్నాము? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్తున్నాము, సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్తున్నాము, అస్తమిస్తాడు అని చెప్తున్నాము. విచ్ ఇస్ కరెక్ట్? భూమి తిరగడం వల్ల మనకు వెలుతురు చీకటి రావడం కరెక్టా, సూర్యుడు వచ్చిపోవడం కరెక్టా? సూర్యుడు వచ్చిపోవడం కరెక్ట్ సార్. మనకి ఎదురుగుండా కనిపించేది భూమి తిరుగుతుందని మనం చూడలేము, బట్ ఎదురుగుండా సూర్యుడు రైజ్ అవుతుంది చూస్తాం కాబట్టి మనం అలా అనుకుంటాం సార్. అలా అనుకుంటున్నాం, కానీ మనం చెప్పే పిల్లలకి ఏం చెప్తాము? సూర్యుడు ఉదయిస్తాడని చెప్తున్నామా, లేకపోతే భూమి తిరగడం వల్ల ఉదయం వస్తుందని చెప్తున్నామా? సూర్యుడు ఉదయిస్తాడని చెప్తున్నాం, రైట్? అట్లాగే ఆవు పాలిస్తుందా, మనం వెళ్ళి తీసుకోవాలా? రైట్. అట్లాగే మనం అంటూ ఉంటాం, ఏదైనా సాధించాలంటే ఏదైనా కోల్పోవాలని, అది నిజమేనా? మనం ఏదైనా కష్టపడితే ఆటోమేటిక్ గా ఏదైనా సాధిస్తాం, అంతేగాని ఏదైనా కోల్పోతే సాధిస్తామా? చాలా మంది కాశీకి వెళ్ళి ఎన్నో వదిలేసి వస్తారు, వాళ్ళందరూ సాధించినట్టేనా? ఇంకొక సింపుల్ క్వశ్చన్ అండి, ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇప్పుడు? 29. ఓకే, 29. ఇంకా చాట్లో పెట్టండి త్వరగా. ఐ వాంట్ టు సీ. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు లెర్న్. ఐ డోంట్ నో హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ టుడే. ఓకే, గణేష్ గారు 29, 28 ప్లస్. ఇదేంటండి, ఓన్లీ నెంబర్స్ తెలుసు ఇంతవరకు, కానీ మళ్ళీ ప్లస్లు మైనస్లు ఇంతవరకు వెళ్ళలేదు నేను. 29, 29, 29, 28. ఓకే, 29. సో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే కొంతమంది 29 అంటున్నారు, కొంతమంది 28 అంటారు. నేను చాలా సంవత్సరాలు 25 అని చదువుకున్నాను, రైట్? సో వాట్ ఈస్ రైట్? ఇట్ మస్ట్ బి వన్ ఆఫ్ దీస్ టూ, ఆర్ ఐ డోంట్ నో. ఎవరన్నా 30 అని చెప్పట్లేదా? చాలా సెషన్స్లో చాలా మంది 30 అని కూడా చెప్తూ ఉంటారు. యా, నరసింహమూర్తి గారు, థ్యాంక్ యూ. యూనియన్ టెరిటరీ కూడా యాక్సెస్. రైట్ నౌ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ స్టేట్స్, రైట్? సో వై ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంది? 28, 29 ఈ రెండు నెంబర్ ఎందుకు చూస్తున్నాం జనరల్గా? చాలా మంది 28 అంటున్నారు, ఇంకొంతమంది 29 అంటున్నారు. విచ్ ఈస్ రైట్? Including Delhi is 29. Including Delhi 29. Okay? Yeah. Yes. But why many people are saying 28? 28 అన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి ఆన్సర్. మీరు ఢిల్లీని కలిపారా, కలపకుండా చెప్పారా? కలపకుండా సార్. ఓకే, ఢిల్లీ స్టేటా యూనియన్ టెరిటరీయా? యూనియన్ టెరిటరీ సార్. మరి ఎందుకు కలుపుతున్నారండి కొంతమంది? అది చాలా మందికి అది మారింది, ఇంకా తెలియదు అనుకుంటా. 2 years బ్యాక్ అది ఒక ఆర్టికల్ క్యాన్సిల్ చేసి లద్దాఖ్ ని యూనియన్ టెరిటరీలో కలిపేసి 28 స్టేట్స్ 9 యూనియన్ టెరిటరీస్ చేశారు. ఎవరండి మాట్లాడేది? సరే, ఏమని వాడుతుంది? ఏమండి? నా పేరు సార్, మా అమ్మ పేరు ఏమని. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో బోత్ ఆర్ కరెక్ట్, కానీ మేబీ టుడే ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ కరెక్ట్. ఇట్ డజంట్ మ్యాటర్ మనకు 28 or 29. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ రెస్పాన్స్. సో 28 or 29, దట్స్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఎస్, 28 ఈస్ కరెక్ట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్, 29 ఈస్ కరెక్ట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఈరోజు ఎగ్జామ్ పెడితే మీరు ఏది రాస్తే కరెక్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్.
లాస్ట్ ఇయర్ ఒక నెంబర్ ఉంది, ఓకే, కానీ లాస్ట్ ఇయర్ నెంబరు ఈరోజు మనం పెడితే ఓకేనా? ఎగ్జామ్లో మార్కులు ఇస్తారా? ఇవ్వరు కదా. ఈరోజు నెంబర్ ఏంటో ఇంపార్టెంట్. బోత్ ఆర్ కరెక్ట్, కానీ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టుడేస్ నెంబర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి అప్గ్రేడెడ్, అప్డేటెడ్. లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ అంటూ ఉంటాము. సో కరెంట్ సిచ్యువేషన్, యా. సో వీ డోంట్ నీడ్ టు ఆర్గ్యూ. 29, 28 అది మనం తెలుసుకోవచ్చు, మనకు న్యూస్లోనో అక్కడ గూగుల్లో వెతికితే దొరికిపోతుంది ఆన్సర్. బట్ మెనీ థింగ్స్ లైక్ దట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఎన్నో విషయాల్ని కూడా ఇందాక మన స్టార్టింగ్లో చెప్పారు సార్. లెర్నింగ్ అంటే ఏమిటి? మన చిన్నప్పటి నుంచి కూడా మన మైండ్, వీ లెర్న్ సో మెనీ థింగ్స్. ఎన్నో విషయాలు అబ్జర్వేషన్ ద్వారా పుట్టినప్పటి నుంచి, కడుపులో ఉన్నప్పటి నుంచి ఇన్ఫాక్ట్ నేర్చుకుంటూనే ఉంటాం. ఇటీవల న్యూస్లో చూసే ఉంటారు అందరూ, ఒక పాపకి చిన్న కడుపులో ఉన్నప్పుడే దాదాపుగా ఎన్నో విషయాలు నేర్పించారు. బయటికి రాగానే షీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో పురాణాల దగ్గర నుంచి కూడా మనం ఎన్నో స్టోరీలు వినుంటాము. సో కడుపులో ఉండగానే వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించవచ్చు. సో పుట్టిన దగ్గర నుంచి కూడా మనము బై అబ్జర్వేషన్ కానీ, లెర్నింగ్ కానీ, స్కూల్స్లో కానీ, పేరెంట్స్ నుంచి కానీ, ఎక్స్పీరియన్సెస్ నుంచి కానీ, పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్, సినిమాలు, పుస్తకాలు, ఇట్లా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో అన్నింటినీ చూసి మనం ఎన్నో విషయాల్ని నేర్చుకుంటూనే ఉన్నాం. సో అవర్ మైండ్, లైక్ ఐ థింక్ లాట్ ఆఫ్ డేటా, ప్రతిరోజు కూడా ఎన్నో జీబీ ఆఫ్ డేటా ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. అదంతా కూడా మన మైండ్లోకి వెళ్తుంది. అందులో ఎంత అవసరం లేనిది తర్వాత పెడితే, బట్ వీఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. బట్ హౌ మచ్ ఆఫ్ దట్ ఈస్ కరెక్ట్? ఇప్పుడున్న సొసైటీలో ఎస్పెషల్లీ మనం సోషల్ మీడియాలో కానీ, ఇక్కడ న్యూస్లో, ఇన్ఫాక్ట్ న్యూస్ ఛానల్స్, పెద్ద ఛానల్స్లో కూడా దే జస్ట్ గో బై పక్కవాడు ఏం చెప్తే వాళ్ళకి చెప్పేస్తున్నారు. ఎంతవరకు యాక్యురేట్ అనేది మనకి చాలా మందికి తెలియదు. సో రీసెంట్గా మీరు కోల్కతా ఇన్సిడెంట్ అందరికీ తెలిసే ఉంటుంది, అది ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. న్యూస్లో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. బట్ ఎవ్రీబడి బిలీవ్డ్. ఒకరిని చూసి ఒకరు ఓకే ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. ఎందుకంటే 4 సార్లు మనం ఏదైనా వింటే అదే కరెక్ట్. మనకి ఒక విషయాన్ని 4 సార్లు మనకు చెప్తే ఓకే, ఫస్ట్ టైం మేబీ లైట్గా తీసుకుంటాము, రెండోసారి కొంచెం అటెన్షన్ పే చేస్తాము, మూడోసారి ఆలోచిస్తాం, 4వసారి దాని గురించి రీసెర్చ్ చేస్తాం. సో అవర్ మైండ్ థింక్స్ దట్ ఈస్ రైట్. వెదర్ అది జరిగిందా జరగలేదా డజంట్ మ్యాటర్, కానీ 4 సార్లు వింటే ఏదైనా అబద్ధం కూడా నిజమైపోయే పరిస్థితి మనలో ఉంది. కాబట్టి సో లెర్నింగ్ ఈజ్ బేసికల్లీ వాట్ వీఆర్ పర్సీవింగ్, అబ్టైనింగ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటూనే ఉన్నాము, నేర్చుకుంటూనే ఉన్నాము. కానీ ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో, ఈ 21st సెంచరీలో ఈజ్ దట్ ఎనఫ్? సో మనకు తెలిసిందే చాలా. మనం ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే, ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని మనం చిన్నప్పుడు అందరూ చదువుకునే ఉంటారు. ఇప్పుడున్న సమాజంలో డజంట్ మ్యాటర్ అంటే మీరు వర్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా, హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడున్న పిల్లలతో పోటీ పడాలంటే వాళ్ళని రేస్ చేయడానికి కూడా మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. కేవలం ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళే కాదు. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా పేరెంట్స్ కూడా మారాలంటుంది. ఇంట్లో ఉండే తల్లి కూడా మారాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు పిల్లల పెంపకం చాలా బాగా తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం, రైట్? దట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ టీచింగ్ ప్రొఫెషన్. ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అద్భుతమైన టీచింగ్ స్కిల్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు జనరేషన్ స్కిల్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి ఎలా గైడ్ చేయాలి, హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఎట్లా పాఠాలు చెప్పడం, నేర్చుకోవడం చాలా చాలా ముఖ్యం. సో మనకు అన్ని చాలా విషయాలు తెలుసు, కానీ తెలిసిన విషయాలతోటే మన జీవితాన్ని కొనసాగించలేం. కాబట్టి కొత్త విషయాలు కూడా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ మీటింగ్ టుడే. సో ఈ లెర్నింగ్ అంటే అప్గ్రేడింగ్, లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. అన్లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అన్లెర్నింగ్ గురించి మనం కొన్ని విషయాలు we will discuss today, right? So my screen is visible. Can somebody confirm? Okay. Yes, sir. Yes. Okay, ఎవరైనా ఒక హ్యాండ్ రేస్ చేసి స్టేట్మెంట్ చదవగలరా? The illiterate of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn, and relearn. Alvin? Swami Naidu garu. Thank you అండి. కానీ మనం ఇక్కడ we have to learn one important thing. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈ హ్యాండ్ రేస్ చేశారా? ఓకే, అది మాకు కనిపించట్లేదు. డిజిటల్ హ్యాండ్ రేస్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్. అండ్ దెన్ మన స్పీకర్ మీ పేరు చెప్పినప్పుడు మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. సో నాట్ టు పాయింట్ అవుట్, బట్ లెట్స్ ఫాలో దోస్ ప్రోటోకాల్స్ మొత్తం. ఎస్. సో బిందు గారు, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఈ స్టేట్మెంట్ ని? ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఫైన్, అదర్వైజ్ వీ కెన్ గివ్ ఆపర్చునిటీ ఎవరికైనా. మీ వాయిస్ రావట్లేదండి. ఐ థింక్ మీరు కనెక్షన్ చెక్ చేసుకోండి. మోహిత్ గారు మీరు చెప్పండి ఒకసారి. ఎస్ మ్యామ్.
థ్యాంక్ యూ. సో 21st సెంచరీలో ఎవరైతే చదవలేరు రాయలేరో, ఓకే, బట్ దోస్ హూ కెనాట్ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్, ఓకే, వాళ్ళు యాక్చువల్ గా అంటే లెర్నింగ్, అన్లెర్న్, రీలెర్న్ లోనే యాక్చువల్ గా రాలేరు అనేసి అర్థం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. సో మనం జనరల్ గా వింటూ ఉంటాం నిరక్షరాస్యులు అంటే చదవడం రాని వాళ్ళని, రాయడం రాని వాళ్ళని నిరక్షరాస్యులు అని చెప్పేసి వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఇట్స్ నాట్ అబౌట్ రైటింగ్ అండ్ లెర్నింగ్. సో మనకు తెలుసు దాదాపుగా అందరూ కూడా అంటే మెజారిటీ రీడింగ్ రైటింగ్ అనేది నేర్చుకుంటూనే ఉన్నారు. దట్ ఈస్ నాట్ అబౌట్ రైట్ లిటరేట్ అని. కానీ ఈ లెర్నింగ్ సైకిల్, లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ అని తెలియని వాళ్ళని ఇప్పుడున్న సమాజంలో వీ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ ఇల్లిటరేట్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ప్రపంచం మారిపోతుంది కాబట్టి మనం కూడా ప్రపంచంతో పాటు పరిగెత్తాల్సిన అవసరం ఉందండి. సో ఇది ఒక 2 minutes ఐ విల్ స్పెండ్ ఆన్ ఇట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశం, రైట్? సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ స్టేజ్లో ఉన్నారని గుర్తించడం కోసం ఇది నేను చూపిస్తున్నాను. సో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది హ్యూమన్ సైకాలజీ ప్రకారం, హైరార్కీ ఆఫ్ నీడ్స్. అంటే జనరల్గా మన మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బేసిక్ నీడ్స్ కోసం, బేసిక్ అవసరాల కోసం, అది మన ఫుడ్ కోసం కావచ్చు, క్లోత్స్ కోసం కావచ్చు, ఒక బేసిక్ నీడ్స్ కోసం మనం సర్వైవ్ చేస్తాం, ఫస్ట్ ఫైట్ చేస్తూ ఉంటాం. ఒకసారి మన బేసిక్ నీడ్స్ మీట్ అయ్యాయి అనుకోండి, మన ఫుడ్ కానీ వాటర్, మన బట్టలు అవి ఉన్నాక, అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మన దగ్గర ఉన్న 4 బట్టల కోసం, మన దగ్గర ఉన్న చిన్న దానికోసం, లేకపోతే సేఫ్టీ కావాలి, షెల్టర్ కావాలని చెప్పేసి ఒక ఇల్లు, మనకు ఇల్లు ఉంటే బాగుంటుంది, రైట్? సో సమాజంలో ఆబ్వియస్గా బతకలేదు కాబట్టి మనకు ఒక ఇల్లు ఉండాలి, మన వస్తువులు మనం దాచుకోవడానికి ఒక ఇల్లాలి, ఆ ఇంటికి తాళం ఉండాలి, ఇలా అని చెప్పేసి మనం నెమ్మదిగా సేఫ్టీ వైపు వెళ్తూ ఉంటాం. ఆ సేఫ్టీ, సెక్యూరిటీ, ఒక ఇల్లు వచ్చింది బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తే చిన్నదిగా మన కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఎట్లా అంటే ఓకే, మనకంటూ మన వాళ్ళు ఉండాలి, మనకు కుటుంబం ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, రైట్? ఒక సొసైటీ అనేది అంటే నా అసోసియేట్ చేసుకునే వాళ్ళు కావాలి అని ఒక సోషల్ కోరికలు, ఆ బిలాంగింగ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెమ్మదిగా ఒక సొసైటీ, ఫ్యామిలీ సెట్ అవుతుంది, అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత అంతా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అంతా బాగానే ఉంటుంది. కానీ పక్కవాడికి రికగ్నిషన్ వస్తుంది, వాడికి అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి, రైట్? ఇట్లా మనకు కూడా ఏదైనా వస్తే బాగుండు, మనల్ని కూడా సమాజం గుర్తిస్తే బాగుండు, మనం ఎక్కడికైనా వెళ్ళగానే షాల్వా కప్పితే బాగుండు, ఒక పూలదండ వేస్తే బాగుండు, నమస్కారం పెడితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం సొసైటీ మన కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఎస్టీమ్ అంటే మనల్ని మన 10 మంది గుర్తించాలి. సో దానికోసం రకరకాల పనులు చేస్తుంటారు. కొంతమంది చారిటీ చేస్తుంటారు, కొంతమంది పొలిటీషియన్లుగా మారచ్చు, కొంతమంది డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు, రైట్? దాని ద్వారా వాళ్ళకు ఆ ఎస్టీమ్ అనేది అది కొంచెం సాటిస్ఫై అవుతుంది. అన్నీ బాగున్నా కానీ, అంటే డబ్బులు ఉంటాయి, అందమైన మంచి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు అనుకునే అన్ని కోరికలు నెరవేరుతాయి, ఇల్లు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉంటాయి. కానీ చాలా మందికి ఒక స్టేజ్ తర్వాత దే ఆర్ నాట్ హ్యాపీ, ఒక సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్లో ఉండదు. సో అప్పుడు వాళ్ళు నిజంగా ఏంటి అంటే మన లైఫ్ పర్పస్ ఏంటి, ఇట్లా కొన్ని అంశాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, రైట్? సో మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, రైట్? సో ఇవన్నీ ఆలోచించి అప్పుడు నిజమైన మన పర్పస్ ఏంటి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ అని తెలుసుకొని చేసేవాళ్ళు ఉంటారు, తెలియకుండా పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో దట్ డజంట్ మ్యాటర్. ఒకటి ఇంపార్టెంట్ ఈస్ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పిరమిడ్లో మనం ఎక్కడున్నాము, 1 2 3 4 5, రైట్? సో చాలా మంది ఈవెన్ బేసిక్ నీడ్స్ కోసం స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే ఉద్యోగం లేక ఉద్యోగం కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు, లేకపోతే నెక్స్ట్ నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని, నెక్స్ట్ నాకు రికగ్నిషన్ కావాలి, ఐ వాంట్ టు గో ఫర్దర్, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్తో మనం ఉంటాం. సో ఒకసారి జస్ట్ మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే ఇది పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది తెలిసినప్పుడు మనం దేనికోసం తహతలాడుతున్నాము, రైట్? సో మనకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే అఫ్ కోర్స్ నాకు పబ్లిక్ స్పీకర్ కావాలనుంది, ట్రైనింగ్ చేయాలని ఉంది, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ పర్పస్, దాన్ని బట్టి మిగతా విషయాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి జస్ట్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్. సో దానికోసం మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనం ఇందాక లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నామంటే, లెర్నింగ్లో ప్రధానంగా 4 స్టేజెస్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏంటంటే ప్రపంచంలో మనకు తెలుసు చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు మనకు తెలియదు, ఎన్నో విషయాలు అసలు మనం వినలేదు, వింటే ఓ ఇది కూడా ఉంటుందా అని అనిపిస్తుంది. అన్కాన్షియస్లీ అన్స్కిల్ అంటే అసలు మనకు తెలియని విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి, అది మనకు సర్వసాధారణం, రైట్? సెకండ్ వచ్చేసి అంటే కాన్షియస్లీ అన్స్కిల్ అంటే మనకు చాలా విషయాలు తెలియదు అనే విషయం తెలుసు. రాకెట్లు చేస్తారని తెలుసు, ఇస్రో వాళ్ళు రాకెట్స్ పంపిస్తున్నారు, లేదా మూన్కి ఏదో పంపిస్తున్నారు, సూర్యుడి దగ్గర పంపిస్తున్నారు అని తెలుసు. కానీ ఏం చేస్తారు, ఎలా చేస్తారు మనకు నాలెడ్జ్ తెలియదు. సాఫ్ట్వేర్ అంటాము, సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, రైట్? సో కొన్ని అంశాలు ఉన్నాయని తెలుసు, కానీ మనకు నాలెడ్జ్ లేకపోవచ్చు, డీటెయిల్స్ లేకపోవచ్చు. అట్లాగే కాన్షియస్లీ స్కిల్డ్, మీకు ప్రజెంటేషన్ పంపిస్తానండి, ఎవరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
కాన్షియస్లీ స్కిల్డ్ అంటే మనము రోజు చేసే పనులు, మనం రోజే చేసే పనులు అంటే మనకు నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, అది టీచింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, మీ ఉద్యోగం సంబంధించిన కావచ్చు, మీ వ్యాపారం సంబంధించి కావచ్చు, ఏదైనా, రైట్? సో పొద్దున్నే లేవచ్చిన బ్రష్ చేసుకునే దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా మనకు నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, రైట్? అండ్ లాస్ట్ వన్ ఈజ్ అన్కాన్షియస్లీ స్కిల్డ్. కొన్ని విషయాలు మనకి తెలియకుండానే మనకు వచ్చేస్తాయి. పక్కవాడు చెప్తే కానీ మనకు అర్థం కాదు, అంటే మన మీద మనకు నమ్మకం లేకపోవడం, లేకపోతే మనకి ఎప్పుడు అది ఎక్స్పీరియన్స్ కాకపోవడము, సడన్గా ఈ రోజు 10 మంది కలిస్తే ఒక పాట పాడడము, ఓహో నీకు ఇంత బాగా పాట పాడతావు అని ఎవరో చెప్పడము, లేకపోతే నువ్వు చాలా బాగా మాట్లాడతావు, నువ్వు చాలా పంక్చువల్, ఇట్లా రకరకాల మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. సో మనకి తెలియకుండానే కూడా మనకు కొన్ని స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో జస్ట్ టు అండర్స్టాండ్, లైక్ ఎందుకంటే మనకు మోస్ట్లీ మనం ఫోకస్ చేసేది ఇక్కడ కాన్షియస్లీ స్కిల్. మనం ఏం నేర్చుకున్నాము, ఏం చేస్తున్నాము చాలా ఇంపార్టెంట్. తెలియకుండా కొన్ని నేర్చుకుంటాము, మనకు తెలియదు, మనకు కొన్ని విషయాలు తెలియదు అని తెలుసు, కానీ చాలా విషయాలు మనకు తెలియదు అనే అంశాన్ని మనం గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ లెర్నింగ్. ఈ కోర్సుకి వచ్చి 30 రోజులు ఆన్లైన్లో, 2 రోజులు ఆఫ్లైన్లో ఇంత టైం స్పెండ్ చేసే ముందు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మనకు తెలుసు అనుకొని ఇక్కడికి వచ్చి రోజు క్లాసులు వినే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, వాళ్ళ బుర్రలోకి ఏమీ ఎక్కదు. సో మనకు తెలియని విషయాలు కూడా ఉండొచ్చు, అది కూడా నేర్చుకుందామనే ఆలోచన ఉండడం చాలా చాలా ముఖ్యం, రైట్? సో చాలా మందికి ఏమనుకుంటారంటే, ఓకే నాకు చాలా పదాలు తెలుసు, పబ్లిక్ స్పీకింగ్ గురించి వాళ్ళు చెప్తారు, రకరకాల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు, లేకపోతే ఏదో టాపిక్స్ అని తెలుసు అని చెప్తూ ఉంటారు, రైట్? సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఆ పదాలు తెలిసినంత మాత్రాన మనకు అంతే తెలుసు అని చెప్పి అనుకోవద్దు. అలాగే సరే ఆ పదాలు తెలుసు, నాకు పని చేయడం తెలుసు, నేను అది కూడా చేస్తాను, ఇది చెప్తాను, ఇవన్నీ నోయింగ్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్. మనకంటే తెలుసు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వంట ఉంది, వంట ఎలా చేయాలో తెలుసు, మొత్తం ప్రాసెస్ అంతా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఇప్పుడు చేయలేదు. బిర్యానీ ఎలా వండాలో తెలుసు, కానీ బిర్యానీ ఇంతవరకు చేయలేదే, వాట్ ఈస్ ద యూజ్? సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అట్లాగే ఎక్స్పీరియన్స్ రాగానే అబిలిటీ కాదు. అంటే చాలా మంది రోజు బిర్యానీ వండుతారు, కానీ ఆ ఫ్లేవర్ అనేది రాదు. 100 సార్లు బిర్యానీ వండినా ఏదో వండుతారు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతారు, కానీ ఆ స్పెషల్ ఫ్లేవర్ అనేది ఎప్పుడూ రాదు, రైట్? కానీ అది ఎబిలిటీ, ఎక్స్పర్టైజ్, అంటే దాని మీద మనస్సు పెట్టి దానికి కొంచెం ఎలా చేస్తే బాగుంటుంది, టేస్ట్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేయాలి, ఏది తగ్గించాలి, ఏది పెంచాలని తెలుసుకునే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ వస్తుంది. లేకపోతే వాళ్ళది కేవలం ఒక ఎబిలిటీ, అంటే జస్ట్ ఒక పని మాత్రమే మిగిలిపోతుంది. సో మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు కేవలం తెలుసుకోవడమే కాదు, దాన్ని ఎట్లా అంటే ఎక్స్పర్టైజ్, నాలెడ్జ్ లెవెల్స్ని పెంచుకుంటూ పోతే దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో కూడా మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, రకరకాల సెషన్స్ మీకు జరుగుతాయి. స్టార్టింగ్లో మేడం అడిగారు ఏమేమి సెషన్స్ ఉండబోతున్నాయని. ఎస్, సో పబ్లిక్ స్పీకింగ్, సైకాలజీ రిలేటెడ్, టెక్నికల్ స్కిల్స్, రకరకాల ప్రోగ్రామ్స్ మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకుంటూ పోతూ ఉంటారు. కానీ అది కేవలం తెలుసుకోవడమే కాదు, వాటి గురించి కొంచెం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి మనం దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మనందరికీ ఒక ఛాలెంజ్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి కూడా ఛాలెంజ్ ఉంటుంది. ఎవరైనా హ్యాండ్ రేస్ చేసి కొంచెం ఇక్కడ ఈ పిక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎస్, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలండి. మోహిత్ గారు, ఎస్, సత్య గారు, సత్యకోట. సార్ ఇస్ ఇట్ 6 or 9 అని ఉంది సార్. ఆ అబ్బాయి ఏమో అది 6 అని అంటున్నాడు, అమ్మాయి ఏమో కాదు అది 9 అని అంటుంది. ఎవరు కరెక్ట్ అండి? వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు కరెక్ట్ సార్. అంటే వాళ్ళు నుంచిన డైరెక్షన్ లో వాళ్ళు కరెక్ట్. యా, ఇఫ్ యు సీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఇట్ ఇస్ 6, ఇఫ్ ఇట్ యు సీ ఆన్ ద రైట్ సైడ్ ఇట్స్ 9. మరి మీకేం కనిపిస్తుంది? నాకు 6 లా కనిపిస్తుంది సార్. మీకు 6 లా కనిపిస్తుంది, రైట్? సో ఇక్కడ అడిగితే కొంతమంది 6 అంటారు, కొంతమంది 9 అంటారు, ఆరు కొంతమంది అదేదో నాకు అర్థం కావట్లేదు విజిల్లా ఉందనేది కూడా అనొచ్చు. ఓకే, ఎస్ అండి, థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ ఈజ్ వీ డోంట్ సీ రియాలిటీ, వీ సీ అవర్ రియాలిటీ. మన మనసులో, మన కళ్ళల్లో కనిపించే రియాలిటీని మాత్రమే మనం చూస్తాం, అక్కడ జరిగేది ఏంటో రియాలిటీ మనం చూడము. చాలాసార్లు మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది, కానీ మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మన కళ్ళు దేన్ని చూస్తున్నాయి, మన అనుభవాన్ని. ఎందుకంటే లెర్నింగ్ కమ్స్ ఇంటూ పిక్చర్, మన ఎక్స్పీరియన్సెస్, మన మొత్తం మన నాలెడ్జ్ అంతా కూడా అక్కడ తీసుకొచ్చి టక్కున మనం ఊహించేసుకుని ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పేసి స్టోరీ చెప్పేస్తారు. ఈ మధ్య టీవీ న్యూస్లో చెప్తూ ఉంటారు, ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయిందనుకోండి, అక్కడ యాక్సిడెంట్ సీన్లో రిపోర్టర్ కూడా వెళ్ళరు, ఇక్కడ మనకు యానిమేషన్ వచ్చేస్తుంది, ట్రైన్ ఎలా పట్టాల మీద నుంచి ఇలా వస్తుంది, వచ్చినప్పుడు ఇది జరిగింది, ఇది జరిగినప్పుడు ఇలా తిరిగి మొత్తం మనం ఊహించేసేసుకొని మొత్తం ప్రపంచానికి చెప్పేస్తున్నాం. అట్లాగే ప్రతి అంశాన్ని కూడా ఎందుకంటే మీరు నేర్చుకోబోయే సెషన్స్లో ఎన్నో టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం
మనకు ఆల్రెడీ తెలుసు, ఆ యాంగిల్లోనే చూస్తూ పోతే కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, డోంట్ సీ త్రూ యువర్ రియాలిటీ. ఓపెన్ మైండెడ్తో ఉండి జనరల్గా నేను ఓకే అవన్నీ నాకు తెలుసు, బట్ ఓకే నేను కొత్తగా ఇక్కడ నేర్చుకుంటాను, ఇక్కడ కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయేమో అని ఆలోచించడం చాలా చాలా ముఖ్యం. సో మనకున్న నాలెడ్జ్ని పక్కన పెట్టాలి, మనకున్న ఎక్స్పీరియన్సెస్ పక్కన పెట్టాలి. అటువంటప్పుడు మాత్రమే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు 30 రోజుల్లో 30 డిఫరెంట్ స్పీకర్స్ ఉంటారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అద్భుతంగా మాట్లాడొచ్చు, కొంతమంది బాడీ లాంగ్వేజ్ బాగుండొచ్చు, కొంతమందికి వాయిస్ బాగుండొచ్చు, కొంతమంది పిల్లలు ఉండొచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి. సో డోంట్ గో బై వాళ్ళ మెస్మరైజ్ చేస్తున్నారా మిమ్మల్ని, వాళ్ళు స్టోరీస్ చెప్తున్నారా అవన్నీ కాదు. సో అండర్స్టాండ్ జస్ట్ కంటెంట్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, రైట్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ లెర్నింగ్ చేసుకోవడానికి ఫోకస్ చేయండి. బట్ ఈ సబ్జెక్ట్ నాకు తెలిసిందే, లేకపోతే ఇది నాకు రాదు, ఇది టెక్నికల్ స్కిల్ నాకు సంబంధం లేదు, నేను విన్నాను, ఇలా ముందే మీరు డిసైడ్ అయిపోతే మాత్రం లెర్నింగ్ అనేది ఉండదు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, మీకు ఏం తెలుసు ఎంత తెలుసు అని కాదు, మీ మనసులో చూడకుండా జస్ట్ అబ్జర్వ్, స్పెండ్ టైమ్, గో త్రూ వాట్ ఈస్ యూనో ట్రైనర్ సే, రైట్. ఇంకొక ఎవరైనా ఒకరు హ్యాండ్ రేస్ చేసి స్టేట్మెంట్ చదవగలరా? బిందు గారు. ఈ వాయిస్ రావట్లేదు అనుకుంటున్నాను మళ్ళీ. Audible now? Yes, ma'am. Yeah. Yeah. If we are to keep with the transformation occurring in all spheres of life, it is necessary to let go of older operating system and practices to make room for new ones. Yes. So, right. మన transformation. Yeah. చెప్పండి. Shall I go ahead, sir? Yes, Yeah. చెప్పండి. Okay. మనము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని అంటే ఓకే మన లైఫ్ లో ఉన్నవన్నీ కూడా యాక్చువల్ గా పక్కన పెట్టి మనం చేయాల్సింది ప్రాక్టీస్ చేస్తే మనకంటే ఒక కొత్త రూమ్ అనేది ఏర్పడుతుంది సార్. అంటే కొత్తది నేర్చుకోవడానికి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాము అనేసి ప్రెసెంట్ ఉన్న దాని మీద కన్నా. ఎస్ అండి, థ్యాంక్ యూ. సో మన సాఫ్ట్వేర్ ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ మన ఫోన్లో కూడా అప్లికేషన్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి అప్లికేషన్ కంప్లీట్గా రీఇన్స్టాల్ చేయిస్తూ ఉంటారు. అంత అవసరాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అలా అయితేనే మనకి అన్లెర్నింగ్ ఉంటుంది. సో అంటే ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం అన్లెర్నింగ్ అంటే ఏంటి. సో మనం అయితే ట్రైన్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తాం అంటే యాజ్ ఎ ట్రైనర్గా ఈ అన్లెర్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని ఒక 2-3 విషయాల గురించి మనం తెలుసుకుందాం. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు మనం లెర్నింగ్ అనేది చాలా ఉంది. మనకి మీ అనుభవాన్ని బట్టి, మీ వయస్సుని బట్టి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మీరు ఇంకా ఎంతో మందికి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నారు, రైట్. కానీ ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటే ఆల్రెడీ మన మనస్సులో ఉన్న ఆలోచనల గురించి, ఎందుకంటే కొంతమంది అంటారు నాకు పబ్లిక్ స్పీకింగ్ రాదు, నేను 20 సంవత్సరాలు ట్రై చేశాను, ఎన్నోసార్లు మాట్లాడడానికి ప్రయత్నించాను, నాకు భయం లేదు, స్టేజ్ ఫ్రైట్ ఉంది, అది పోదు. అలాంటి మైండ్ సెట్ ఉంటే అలాంటివన్నీ పక్కన పెట్టేసేయండి. నాకు టెక్నాలజీ యూస్ చేయడం రాదు, నాకు ఈ జూమ్ ఏదో కొత్తగా ఉంది, వీళ్ళు అసైన్మెంట్స్ అంటున్నారు, వీడియో రికార్డింగ్ అంటున్నారు, ఇవన్నీ నాకు తెలియదు, నో, అవన్నీ పక్కన పెట్టేయండి. అన్ప్రొడక్టివ్ బిహేవియర్, ఈ రోజు సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అంటే మేబీ దట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్, మీరు ఏదో కరెక్ట్గా చేయట్లేదు. సో మనల్ని మనం మార్చుకుంటే తప్ప, నిన్న చేసింది రిజల్ట్ మారాలంటే నిన్నటికి ఈ రోజుకి యాక్షన్లో చేంజ్ ఉండాలి. కాబట్టి సో ఈ అన్లెర్నింగ్ ఏంటంటే మనకు హెల్ప్ చేస్తుంది, ఆ పాత ఆలోచనల నుంచి బయటికి తీసుకొస్తుంది. అట్లాగే మనం చేసే ఆ ఓల్డ్ యాక్షన్ నుంచి కొత్త యాక్షన్స్కి ముందుకు వెళ్ళడానికి అది హెల్ప్ చేస్తుంది. అట్లాగే అన్లెర్నింగ్ ప్రమోట్స్ మనకి ఓపెన్ మైండెడ్నెస్. అప్పటి నుంచి నేను చెప్పేది మెయిన్గా ముఖ్యం. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ మైండెడ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏం ఫాలో అవ్వాలి, నాకు తెలుసు అనే విషయాన్ని పక్కన పెట్టేసేయాలి, నాకు రాదు అనే విషయాన్ని పక్కన పెట్టేసేయాలి. అలాగే క్రియేటివిటీ కావాలి. ప్రతి ఒక్కటి కూడా ఏదో మనకు మక్కి టు బక్కి లేకుండా కొంచెం ఆలోచించి దాన్ని ఇంకా ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలి అవన్నీ కూడా ట్రై చేయండి. ఇన్నోవేషన్, సంథింగ్ న్యూ ఆల్వేస్ ఇస్ ఇంపార్టెంట్. లైఫ్లో ఇన్నోవేషన్, క్రియేటివిటీ లేకపోతే మనం ఎక్కడో వెనక ఉండేవాళ్ళం. సో ఈ రోజు కూడా ప్రతి ఒక్కటి టెక్నాలజీ మారుతుంది, రోజుకో కొత్త యాప్ వస్తుంది, లేదా కొత్త అప్గ్రేడ్ వస్తుందంటే సంథింగ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ఇంప్రూవ్మెంట్స్, రైట్. అట్లా చేస్తూనే ఉండాలి. అట్లాగే మన జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే చాలా మందికి కూడా మార్పు అనేది చాలా చాలా టఫ్ టు హ్యాండిల్, రైట్. సో మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం, చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. మార్పు అనేది ఉంటూనే ఉంటుంది, కానీ మనం మార్పుని ఆహ్వానించడానికి చాలా వరకు కూడా నెగిటివ్గా ఉంటాము, అంత ఇంట్రెస్ట్ చూపించము. కానీ ఈ అన్లెర్నింగ్ ద్వారా అది కూడా మనకు ఉపయోగపడుతుంది. అట్లా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఇక్కడ చాలా మంది కూడా ఏదో ఒక ఆలోచనతో వచ్చారు, కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలని కోరికతో వచ్చారు. కాబట్టి ఈ అన్లెర్నింగ్ అనేది దానికి హెల్ప్ చేస్తుంది. అట్లాగే స్టే రిలవెంట్ ఇన్ ద కరెంట్ వరల్డ్. ఇప్పుడున్న ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలంటే అన్లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ట్రైనర్. ఎందుకంటే ట్రైనర్గా మనము ఎప్పుడో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం విషయాలు ఈరోజు చెప్తే ప్రపంచం మనకి
ఒప్పుకోదండి. సో వీ హ్యావ్ టు బి ఆల్వేస్ రిలవెంట్. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, ఈ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో కొత్త విషయాలు తెలుసుకోవాలంటే పాత విషయాల్ని వదిలేస్తూ ఉండాలి. సో ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి ఎవరండి? యూ కెన్ పుట్ ఇన్ ద చార్ట్ ఆల్సో. ఈ పిక్చర్లో మీకు కనిపించే వ్యక్తి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. బ్రూస్లీ సార్. బ్రూస్లీ. బ్రూస్లీ దేనికి ఫేమస్ అండి? కరాటే సార్. కరాటే. ఓకే, ఎస్. సో మార్షల్ ఆర్ట్స్, యా థ్యాంక్ యూ హరిణి గారు, నరసింహమూర్తి గారు. మార్షల్ ఆర్ట్స్లో హీఈస్ ఫేమస్, రైట్. సో బ్రూస్లీ కేవలం అందులోనే కాదు, సో ఒక అద్భుతమైన వక్త కూడా. తను చాలా చాలా చోట్ల ఒక అద్భుతమైన స్టోరీ చెప్పేవాడు. సో అది ఈరోజు సెషన్కి నాకు తెలిసి సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో నేను కూడా ఆ స్టోరీ మీకు ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి చైనా, జపాన్ ఇలాంటి దేశాల్లో చాలా మంది జెన్ గురూస్ అని మీరు వినే ఉంటారు. అక్కడ మతపరమైన గురువులు ఉంటారు. సో వాళ్ళు సమాజాన్ని కూడా చాలా వరకు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక జెన్ గురువు గురించి ఒక ప్రొఫెసర్కి కొంచెం ఒక రకమైన ఆతృత కనిపించింది. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి కేవలం కొద్ది కాలంలోనే ఒక అద్భుతమైన ఒక గురువులాగా మారిపోయాడు, ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ఆ ప్రొఫెసర్ అతను ఎప్పటి నుంచో చూస్తున్నాడు, కానీ ఈ వ్యక్తి ఏంటి, మొన్నటి వరకు ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా ఇంత తక్కువ కాలంలో ఒక అంత అద్భుతమైన గురువుగా మారిపోయాడనే ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది. సో అలా ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు ఆ ప్రొఫెసర్ గారు ఇంటి ముందు నుంచి ఈ గురువు గారు నడుచుకుంటూ వెళుతుంటే ఆ ప్రొఫెసర్కి డౌట్ వచ్చి తను పిలిచి అడుగుతాడు. సో మిమ్మల్ని నేను గమనిస్తూ ఉన్నాను, ఇంత త్వరగా ఇంత కొద్ది కాలంలో ఎలా మీరు అంత పెద్ద గురువు అవ్వగలరు, ఎలా అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, మీరు అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, మార్పు ఎలా వచ్చింది అనే క్వశ్చన్ ఆ ప్రొఫెసర్ గారు అడిగినప్పుడు ఆ గురువు గారు నవ్వి, నాతో పాటు మీరు కూడా మా ఆశ్రమానికి రాగలరా అని అడుగుతారు. అడిగితే ప్రొఫెసర్ సరే అంటాడు. సో వాళ్ళిద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్తారు. సో ఆ గురువు గారు తీసుకెళ్లి ప్రొఫెసర్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి మీరు టీ తాగుతారా అని అడుగుతారు. సో అప్పుడు ప్రొఫెసర్ దానికి అంగీకరించడం, మన గురువు గారు వెళ్ళి దాన్ని ఒక అద్భుతంగా ఒక కెటిల్లో నిండా మంచి టీ తీసుకుని ఒక కప్పు అద్భుతమైన సాసర్ తీసుకొని వచ్చేసి ఆ ప్రొఫెసర్ ముందున్న ఒక చిన్న టేబుల్ పైన ఆ సాసర్ పెట్టి అందులో కప్పు పెట్టి టీ పోయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలా టీ పోస్తూ ఉండగా కప్పు నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత కూడా అలా గురువు గారు అట్లా టీ పోస్తూనే ఉంటారు. పోస్తే కప్పు నిండిపోయి సాసర్ నిండిపోతుంది. సాసర్ నిండిపోయిన తర్వాత కూడా అలాగే పోస్తూ ఆ పైన టేబుల్ పైన మొత్తం ఒలికిపోతూ ఉంటుంది. ఆ టేబుల్ అంతా నిండుతుంది. అక్కడి నుంచి కిందికి ఉంటుంది. దగ్గర నెమ్మది ఆల్మోస్ట్ ప్రొఫెసర్ గారి కాళ్ళ దగ్గరికి వచ్చే సమయానికి తను లేచి, అసలు ఏంటి మీకు ఏమైంది, మీరు ఎప్పటి నుంచో అది కప్పు ఎప్పుడో నిండిపోయింది, అయినా మీరు పోస్తూనే ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ గారు కోపంతో అడుగుతారు. అప్పుడు గురువు గారు ఆపి అప్పుడు నవ్వుతారు. ప్రొఫెసర్కి ఏం అర్థం కాదు, ఆల్రెడీ చిరాకులో ఉన్నాడు, ఏంటి గురువుగారు నవ్వుతున్నారు, చేసిన పని ఇలాంటి పని మళ్ళీ నవ్వుతున్నారు ఏంటి అని ప్రొఫెసర్ గారికి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు గురువుగారు చెప్తారు, కప్పు నిండుగా ఉన్నప్పుడు నేను ఎంత టీ పోసినా కూడా ఒలికిపోతూనే ఉంటుంది. కప్పు నిండుగా ఉన్నప్పుడు దానిపైన ఎంత టీ పోసినా ఒలికిపోతూనే ఉంటుంది. కప్పు ఖాళీగా ఉన్నంత వరకు మాత్రమే అందులో టీ కానీ, కాఫీ కానీ, పాలు కానీ, నీళ్లు కానీ ఏదైనా పోయగలం. మీరెప్పుడైతే మా ఆశ్రమానికి వచ్చారో ఆల్రెడీ మీ మనస్సులో ఎన్నో ఆలోచనలతో వచ్చారు. నా గురించి మీకు ఎన్నో డీటెయిల్స్ తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, కానీ మీరు కొన్ని అజంప్షన్స్ ఉండొచ్చు, ఊహలు ఉండొచ్చు. అవి ఉన్నంత వరకు నేను ఏమి చెప్పినా కూడా మీ మనసుకు ఎక్కదు. ఎప్పుడైతే మీరు పూర్తిగా ఓపెన్ మైండెడ్తో ఉండి ఆ కప్పు ఖాళీ చేసుకుంటారో అప్పుడు మాత్రమే నేను చెప్పే సమాధానం మీ బుర్రలోకి ఎక్కుతుంది. ఇది మనకు రోజు జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఎవరైనా ఫోన్ చేస్తే, వీడు ఎందుకు ఫోన్ చేశాడో నాకు తెలుసు అని ముందే డిసైడ్ అయిపోతాం. ఎవరైనా మాట్లాడుతుంటే మనం ఏం రెస్పాన్స్ ఇవ్వాలని ముందే డిసైడ్ అయిపోతాం, ఆలోచిస్తుంటాం. అరే నాకు నేను జ్వరం వచ్చింది అంటే, అవును నాకు కూడా కడుపు నొప్పి వచ్చింది, నేను ఈ సినిమాకి వెళ్ళానంటే నేను కూడా ఆ సినిమాకి వెళ్ళాను. అంటే వాళ్ళు చెప్పేది వినకుండా ముందు మన మైండ్ ప్రాసెసింగ్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ అబౌట్ మన మైండ్కి, ఎందుకంటే వాళ్ళు అప్పుడు చెప్పేది ఏం చెప్పినా అర్థం కాదు. మన ఆలోచనలన్నీ కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి, అంటే మనము ఆలోచించే ఇన్ఫర్మేషన్ మీదనే ఫోకస్ అయ్యి ఉంటాయి. ఇది పెద్ద ఆబ్స్టకల్, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అది పెద్ద ఆబ్స్టకల్గా ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు మనం ఎక్కడ వింటాం, ఎందుకంటే మన మైండ్ బిజీగా ఉంది కదా. మన మైండ్ అనేది మనకు తెలిసిన విషయం మీదనే ప్రాసెసింగ్ చేస్తూనే ఉంటుంది. మనం ఏం మాట్లాడాలి, ఏం రెస్పాన్స్ ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా డిఫెండ్ చేయాలి, వాడిని ఎట్లా తిట్టాలి. సో మన ఫోకస్ అంతా కూడా, ఎందుకంటే మన కప్పు ఆల్రెడీ ఫుల్ ఉన్నప్పుడు ఎంత టీ పోసినా కూడా అది ఒలికిపోతూనే ఉంటుంది. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ స్టోరీ బ్రూస్లీ గారు చెప్తూ ఉండేవాడు. సో ఇది అన్లెర్నింగ్కి చాలా పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం
మనకు తెలిసిన విషయాన్ని పక్కన పెడితే కానీ కొత్త విషయం అర్థం కాదు. మనం ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోతే దేర్ ఇస్ నో పాయింట్. ఎన్ని చెప్పినా మనం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ జరుగుతూనే ఉంటాయి. మన ఇంట్లో పిల్లలు కూడా చాలా మంది ఎంత చెప్పినా వేస్ట్ పెట్టి వాడి మైండ్కి ఎక్కదు. ఎందుకు ఎక్కుతుంది? వాడు ఏదో ఆలోచనలో ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో ఆడుతూ ఉంటారు. అటువంటిప్పుడు మనం ఎన్ని చెప్తే ఏం లాభం? మళ్ళీ ఫ్రెష్గా చెప్పాల్సిందే, రైట్? సో మనము ఆబ్వియస్గా వీ హ్యావ్ టు ఫోకస్, వీ హ్యావ్ టు పే అటెన్షన్ టు దెమ్. ఇట్స్ నాట్ అబౌట్ మనకు తెలిసిన విషయం కాదు. మనకు ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారనేది వినడం, 100% ఓపెన్ మైండెడ్గా ఉండే ఫోకస్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి, రైట్? మరి ఇవన్నీ చెప్పుకుంటూనే ఉన్నాం, బాగానే ఉంది. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ ప్రాక్టికల్? కానీ కొన్ని విషయాలు మనకు అన్నీ తెలుసు. తెలియని విషయాలు ఏం కావు, అన్నీ తెలుసు మనకి. కానీ కొన్ని విషయాలు మనల్ని ఆపేస్తుంటాయి. ఎలాంటి విషయాలు అనేది కూడా మనం తెలుసుకుంటే వాటిని మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫియర్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన భయం ఉంటుంది. కొంతమందికి ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ ఉండొచ్చు, కొంతమందికి డిఫరెంట్ టెక్నాలజీ అంటే భయం ఉండొచ్చు, కొంతమందికి వీడియో ఆన్ చేసుకోవాలంటే భయం ఉండొచ్చు, కొంతమంది ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారనే భయం ఉండొచ్చు, కొంతమందికి ఆన్సర్ తెలుసు హ్యాండ్ రేస్ చేయడానికి భయం ఉండొచ్చు. ఎన్నో రకాల భయాలు మనల్ని పీడిస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆ భయాలను వదిలేస్తారో ఇక్కడికి వచ్చిన మీ పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది, రైట్? సో మీకు ఏదంటే భయం, దాన్ని వదిలేసుకుంటే బెస్ట్. లేకపోతే మనం అన్లెర్నింగ్ అనేది చేయలేము, రీలెర్నింగ్ అనేది చేయలేము. సో మనకి ఇక్కడికి వచ్చినది లెర్నింగ్ చేయాలంటే ముందు ఆ భయాన్ని వదిలేయాలి. మీరు ముందుగా ఏ భయం మిమ్మల్ని పీడిస్తుందో గుర్తించాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఓల్డ్ హ్యాబిట్స్, ఇందాక చెప్పుకున్నట్టు పాత అలవాట్లను మార్చుకోకపోతే కొత్త రిజల్ట్స్ రావు. మనకు రిజల్ట్స్ మారాలంటే అలవాట్లు మారాలి, మనం చేసే పనులు మారాలి. ఓకే, సో రోజు నేను ఇంటికి వచ్చి కూర్చొని సోఫాలో కూర్చొని రిమోట్ పట్టుకుని టీవీ ఆన్ చేసుకుని 1 గంట సేపు న్యూస్ చూస్తాను, దట్ ఈస్ అప్ టు యూ. కానీ నెక్స్ట్ 1 month మై టార్గెట్ ఈస్ 8 to 9 సెషన్, అంతే, ఇక నథింగ్ ఎల్స్. మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందండి. అట్లాగే ఈగో, ఆబ్వియస్గా మనందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం, ఎన్నో విషయాలు చదువు ఉండొచ్చు, ప్రొఫెషన్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, పెద్దవాళ్ళై ఉండొచ్చు, మీ అనుభవం, మీ ఆస్తులు, అంతస్తులు, ఎన్నో విషయాలతో అందరికీ ఈగో ఉంటుంది. ఈగో ఉండాలి, కానీ ఎప్పుడైతే ఆ ఈగో మన లెర్నింగ్కి అడ్డొస్తుందో దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఈగో పక్కన పెట్టకపోతే మనం లెర్నింగ్ చేయలేము. నేనే రోజు పిల్లలకు అసైన్మెంట్ ఇస్తాను, వీళ్ళంటే నన్ను అసైన్మెంట్ చేయమంటున్నారు, రైట్? సో ఇంట్లో వచ్చు ఈ సెషన్ రోజు ఇట్లా ల్యాప్టాప్ ముందు, ఫోన్ ముందు కూర్చొని సెషన్స్ వింటుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ నన్ను ఏమనుకుంటారు, మా కొలీగ్స్ నన్ను ఏమనుకుంటారు, పక్కింటి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేనే ఇక్కడ కూర్చున్నాను. ఇలాంటి ఆలోచనలు చాలా చాలా వస్తూ ఉంటాయి. అట్లాగే నో గ్రోత్ మైండ్ సెట్, నేను చాలా మందిని చూసానండి, ఇలాంటి సెషన్స్ 100 జాయిన్ అవుతారు, ఈ ప్రోగ్రామ్ అయిపోగా నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ చేస్తారు, ఇన్పుట్, బట్ దెర్ ఇస్ నో పాయింట్. అంటే వాళ్ళకి మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలని లేదు, కేవలం ఇక్కడ ఏం జరుగుతుందో ఇంపాక్ట్ వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నట్టు చూద్దాంలే అని చెప్పి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మీరు హ్యాపీగా డ్రాప్ అయిపోవచ్చు. 9 o'clock 8 o'clock రోజు అద్భుతమైన న్యూస్ డిస్కషన్స్ జరుగుతుంటాయి, డిబేట్స్ జరుగుతుంటాయి, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే లేజినెస్, కొంచెం కష్టపడాలి, కంపల్సరీ రిజల్ట్ రావాలంటే మనం కష్టపడాలి, మార్పు రావాలంటే కొంచెం కష్టపడాలి. నేను హ్యాపీగా కూర్చుంటాను లేదు. సో మన వాళ్ళు రోజు అసైన్మెంట్స్ ఇస్తారు, మీకు యాక్టివిటీస్ ఇస్తారు, ఫీడ్బ్యాక్, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో నేను రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అలసిపోయి ఇంటికి వచ్చాను అంటే ఎస్, అందరం కష్టపడుతూనే ఉన్నాం, కానీ ఇంకా మనకు లైఫ్లో మార్పు రావాలి, రైట్? అట్లాగే ఇనర్షియా, ఏదైనా మార్పు రావాలంటే మనకు ఆబ్వియస్గా స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ ట్రబుల్ని పక్కన పెట్టాలి, ముందుకు అందరితో పాటు. ఎందుకంటే దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు లెర్న్. ఎందుకంటే మనందరం కూడా ఇక్కడ ఇంతమంది అద్భుతమైన వ్యక్తులు అందరితో కలిసి నేర్చుకునే అవకాశం ఉంది. కొన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఇక్కడ మన ఏజ్ పక్కన పెట్టి, ఎందుకంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు నా ఏజ్ ఎంత, నా ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి మనందరూ ఈ 7-8 మంది కూడా ఒక టీం అని ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడు మాత్రమే రిజల్ట్స్ అద్భుతంగా వస్తూ ఉంటాయి, రైట్? అట్లాగే లిమిటింగ్ బిలీఫ్స్, మీకున్న నమ్మకాలని పక్కన పెట్టేయండి. నాకు ఇది చేయలేను, ఇది రాదు, అది పోదు, ఇవన్నీ కూడా పక్కన పెడితేనే మనకు లెర్నింగ్ అనేది జరుగుతుంది, లేకపోతే మళ్ళీ ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. అట్లాగే దీన్ని అందరూ కూడా మీరు ఒక్కొక్క రీజన్ చెప్పారు ఎందుకు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారని. దాన్ని ఒక ఛాలెంజ్గా యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళితేనే బాగుంటుంది, లేకపోతే ఏదో వచ్చామా పోయామా, సో దెర్ ఇస్ నో పాయింట్, మనకు లెర్నింగ్ అనేది ఉండదు. సో ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్ ఇస్ అ ఛాలెంజ్. ఐ వాంట్ బై ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు హ్యాండిల్. ఇందులో డెవలప్మెంట్ రావాలి, లేకపోతే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, వాట్ ఎవర్ ద ఆబ్జెక్టివ్ దట్ యూ హ్యావ్, దాని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసినప్పుడు మాత్రమే వస్తుంది, అదర్వైజ్ ఇట్ డజంట్ వర్క్ అండి, రైట్? అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అర్థం చేసుకుంటే ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి ఈజియర్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ వాంట్ 1 person టు రేజ్ యువర్ హ్యాండ్. సెంటర్లో ఏం కనిపిస్తుందో చదవండి ఒక్కసారి. ఎనీ 1 person. సత్య గారు. Things I can control.
థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. ఓకే, సో దట్స్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ కంట్రోల్. మీరు ఒక్కసారి చెప్పగలరా వాట్ ఆర్ ద థింగ్స్ యూ కంట్రోల్? మీరు ఏమేమి కంట్రోల్ చేయగలరు? ఎవరైనా కూడా హ్యాండ్ రేస్ చేసి చెప్పొచ్చు. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ కెన్ కంట్రోల్? ఎస్ గణేష్ గారు. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్ మన చేతులు లేదండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఇచ్చారు, నైట్ మనకున్న టైంలో ఫినిష్ చేసి రాత్రి పడుకోవచ్చు. లేకపోతే ఏదైనా టాపిక్ ఇచ్చారు ప్రెజెంటేషన్, అది నైట్ ప్రిపేర్ మార్నింగ్ ప్రిపేర్ చేసి చెప్పచ్చు. అది మన కంట్రోల్లో మన కొన్ని ఉంటాయి, అది లైక్ దట్. ఎవరైనా చాట్ లో కూడా పెట్టొచ్చండి. మీరు ఏమేమి కంట్రోల్ చేయగలరు చెప్పండి అజయ్ కుమార్ గారు. మ్యూట్ లో ఉన్నారండి, అజయ్ అన్మ్యూట్ చేసుకోండి. మన అనవసరంగా పెట్టేటటువంటి ఖర్చుల్లో వాటిని తగ్గించుకొని మన ఫైనాన్షియల్ స్టేటస్ ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మన ఇన్కమ్ సోర్సెస్, మన ఖర్చు అది బేరీజ్ వేసుకొని మన అవసరం లేని దగ్గర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సూపర్. మీ ఇంట్లో ఏమేమి కంట్రోల్ చేస్తారు మీరు? ఏంటి సార్? మీ ఇంట్లో ఏమేమి కంట్రోల్ చేయగలరు? పవర్, ఎలక్ట్రిసిటీ పవర్ ఎక్కడ పడితే అక్కడ లైట్లు వేస్తే దాన్ని కంట్రోల్ చేయొచ్చు సార్. ఓకే. అలాగే అన్నెసరీగా వాటర్ గానీ యూజ్ చేస్తూ ఉంటే ఎక్కడైనా ట్యాప్ అనవసరంగా ఒక మగ్గుతో అన్నమాట కడుక్కోవాల్సిన దానికన్నమాట ట్యాప్ వేసి మొత్తం అన్నమాట బకెట్ వాటర్ వేస్ట్ చేస్తుంటే అలాంటి దాన్ని కంట్రోల్ చేయొచ్చు సార్. ఓకే. అంతేకాదు సరే, మీ గురించి ఏం కంట్రోల్ చేసుకోగలరు? ఎవరు సార్? నా గురించే సార్. అవునండి. సో ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అంటే బ్యాలెన్సింగ్. అవును సార్. ఒక మాట విసరడానికి ముందే ఆ మాట అనొచ్చా అనకూడదా అని ఒక 1 2 3 4 5 అని ఒక 10 కౌంట్ చేసుకొని నా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకొని దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. భవానీ గారు, మనకి టైం ఎంత వరకు ఉందండి? సో ఐ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. సార్ 9:10 సార్, ఇంకొక 5 minutes, 9:15. ఓకే అండి, షూర్, థ్యాంక్ యూ. సో నేనేమనుకున్నానంటే మా పిల్లల్ని కంట్రోల్ చేస్తాను, మా భార్యని కంట్రోల్ చేస్తాను, మా పేరెంట్స్ని కంట్రోల్ చేస్తాను, మా పక్కింటి వాళ్ళని కంట్రోల్ చేస్తాను, మా బాస్ని కంట్రోల్ చేస్తాను, ఇట్లా అని చెప్తారేమనుకున్నాను. ఎవరు కూడా చెప్పట్లేదండి. సో జనరల్గా అంటే మీరు చెప్పినట్టు మనం ఏం కంట్రోల్ చేసుకోవాలంటే మన ఇమోషన్స్ని కంట్రోల్ చేయగలము, మనం చేసే హ్యాబిట్స్ని కంట్రోల్ చేయలేము, అంతకుమించి మనం పెద్దగా ఏం కంట్రోల్ చేయలేము. కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ అవుట్ సైడ్ అవర్ కంట్రోల్, రైట్? థర్డ్ సైడ్ తెలుసుకుంటే మన అవుట్ సైడ్ కంట్రోల్లో ఎక్కువగా ఉంటాయి. ట్రాఫిక్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, పక్క వాళ్ళ ఆలోచనలు కావచ్చు, రైట్? మన పిల్లల స్వభావం కావచ్చు, ఎన్నో విషయాలు మనం. కానీ 90% ఆఫ్ ద టైం మన ఆలోచనలన్నీ కూడా మన కంట్రోల్లో లేని విషయాలు. మా బాస్ తిట్టాడు ఇట్లా అంటాడు, మీ బాస్ తిట్టడం మన కంట్రోల్లో ఉందా? లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన టైం అంతా, మన ఎనర్జీ అంతా మన కంట్రోల్లో లేని విషయాలపైన స్పెండ్ చేస్తూ ఉంటాము. మన కంట్రోల్లో ఉంది చాలా చాలా వెరీ వెరీ లిమిటెడ్ అండి, రైట్? సో బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ కెన్ కంట్రోల్, వాట్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్. యాజ్ ఎ ట్రైనర్, ఒక స్పీకర్ అయినా, పబ్లిక్ స్పీకర్ అయినా, ట్రైనర్గా కూడా మనకు చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. అట్లా ఎస్ అజయ్ కుమార్ గారు చెప్తారండి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం మనం మిగతా వాళ్ళని? సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్. మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం మిగతా వాళ్ళని? దేనికి సంబంధించి సార్? జనరల్గా మీరు ఏదైనా మిమ్మల్ని చూసి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, 10 మంది ప్రభావితమై మారుతారు అంటే ఎలా అవుతుందని? ప్రభావితం అవ్వాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి సార్. మనం ఏదైతే చెప్పడానికి ఎదుటి వాళ్ళకి ప్రయత్నిస్తామో ఆ క్వాలిటీ వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కనిపించగలగాలి సార్. థ్యాంక్ యూ. వాళ్ళు మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సూపర్. సో చాట్లో కూడా చాలా మంది చెప్పారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. మన కేవలం కొన్ని కంట్రోల్, మన హ్యాబిట్స్ని, మన యాంగర్ని, మన యాక్షన్స్ని మాత్రమే కంట్రోల్ చేయగలము. కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మీరు చెప్పినట్టు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అద్భుతంగా మాట్లాడతాను, ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటున్నాను, నాకు స్టేజ్ ఫ్రైట్ లేదు, నేను వెళ్ళి చాలా బాగా మాట్లాడతాను, నేను మాట్లాడగానే అందరూ మారిపోతారు అనుకునే భ్రమలో చాలా మంది ఉంటాం మనం. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనము చేసి చూపించడం, మన నడవడిక, మన మాట, మన భాష, మన యాస, మన కట్టుబట్ట, వాటెవర్. సో ప్రతి ఒక్కటి కూడా మనల్ని మనం మార్చుకుంటే ఎదుటి వాళ్ళు ఈజీగా మారిపోతారు. సో డోంట్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్లుయెన్సింగ్ బై ఓన్లీ స్పీచ్. కేవలం మాట్లాడి మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనుకోకుండా, ఆటోమేటిక్గా మీ మీద రెస్పెక్ట్ పెరగాలంటే ముందు మన యాక్షన్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గౌరవిస్తూ ఉంటారు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీకు.
సో కొంతమంది మీ వాయిస్ మీకు నచ్చొచ్చు, మీలో కొన్ని మార్పులు మీరు గమనిస్తారు, మీకు కొన్ని స్కిల్స్ బయటపడుతూ ఉంటాయి, మీ పక్క వాళ్ళు చూసి గుర్తుపడుతూ ఉంటారు, ఓకే దెర్ ఇస్ సంథింగ్ చేంజ్డ్, విత్ ఇన్ ఫ్యూ డేస్లో కొన్ని చేంజెస్ జరిగాయి ఇక్కడ అనే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి జస్ట్ అబ్జర్వేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్? సో ఈ అన్లెర్నింగ్ ఎట్లా పాసిబుల్ అంటే, అన్లెర్నింగ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే అన్లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిఫ్లెక్టివ్ ప్రాక్టీసెస్ ఎలా జరుగుతుందంటే, ముందు మన గురించి మనం ఆలోచించుకోవడం, అది మెడిటేషన్ కావచ్చు, కొంతమంది డైరీ రాసుకుంటారు, జర్నలింగ్ చేస్తూ ఉంటారు, ఇట్లా కొంచెం స్వయంగా మనల్ని గురించి మనం కొంచెం ఆలోచించుకున్నప్పుడు, ఒక 5 minutes మన గురించి మనం స్పెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము, ఎక్కడ మనం డెవలప్ అవ్వాల్సిన ఉంది ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. అట్లాగే కొంచెం క్యూరియాసిటీ, ఇది ఓకే జరిగింది, ఓకే ఏది యాక్సెప్ట్, ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ జరగకుండా, ప్రతి ఒక్కటి ఉన్నట్టు తీసుకోకుండా కొంచెం క్యూరియాసిటీ, ఇది ఎందుకు ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు, కొన్ని క్వశ్చన్స్ అడగడం, దాని గురించి కొంచెం ఇంకో ఆలోచించడం జరిగితే ఆటోమేటిక్గా అన్లెర్నింగ్ జరుగుతుంది. ఎందుకంటే వెన్ యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ నో లెర్నింగ్. పుస్తకాలు చూసి మనం ఆ పుస్తకంలో ఉన్నట్టు రాసేస్తాం, దానివల్ల లెర్నింగ్ అనేది లేదు. కానీ కొంచెం ఛాలెంజ్ చేసి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. అట్లాగే లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, మనం తప్పులను చేస్తాము, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆ తప్పుల నుంచి మనం నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఐ విల్ షో వన్ ఎగ్జాంపుల్, అన్లెర్న్కి రీలెర్న్కి ఒక అద్భుతం, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను చూపిస్తాను. సో ఐ హోప్ ఇట్ విల్ మేక్ ఇట్ మచ్ మోర్ క్లియర్, ఇంకా ఎవరికైనా అన్లెర్నింగ్ అంటే ఏంటి అర్థం కాకపోతే. సో చాలా మంది 15th August రోజు ఈ వీడియో చూసే ఉంటారు, రైట్? సో అలా కేరళలో ఒక దగ్గర ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అక్కడ ఫ్లాగ్ వెళ్ళింది, అక్కడ స్ట్రక్ అయింది, అది ఓపెన్ అవ్వడం లేదు, వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సడన్ గా ఎక్కడి నుంచి ఎవరో పంపించినట్టు ఒక బర్డ్ వచ్చింది, ఆ బర్డ్ వచ్చి అక్కడ ఏదో చేసింది, ఆ ఫ్లాగ్ ఇంతలో ఓపెన్ అయిపోయింది, ఆ బర్డ్ అలా వెళ్ళిపోయింది. అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే విశ్వం మనకి సపోర్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు, రైట్? సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. కానీ అదే రోజు మళ్ళీ సాయంత్రానికి ఇంకొక వీడియో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అలాగ ఫ్లాగ్ వాళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, మళ్ళీ దూరం నుంచి ఒక బర్డ్ వచ్చింది. ఓకే, ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్, వన్ మినిట్, యా సారీ. సో ఇంకొక యాంగిల్లో అదే వీడియో, మళ్ళీ ఫ్లాగ్ రైజ్ చేశారు, కొద్దిసేపట్లో మళ్ళీ కూడా అక్కడికి పక్షి రాబోతుంది. ఆ పక్షి వచ్చి దూరంగా ఉన్న ఏదో కొమ్మ పైన కూర్చుంది, కాసేపు దాన్ని కూర్చుని దాని పని చేసి వెళ్ళిపోయింది. ఈలోపు ఫ్లాగ్ ఓపెన్ అయింది. మనం ఫస్ట్ వీడియో చూసినప్పుడు మనకేమనిపించింది, ఆ పక్షి వచ్చింది, ఆ పక్షి వచ్చి ఆ ఫ్లాగ్ని ఏదో కదిలించడం వల్ల అది ఓపెన్ అయింది అనుకుంటున్నాం. సెకండ్ వీడియో చూసినప్పుడు ఏమైందంటే దానికి దీనికి సంబంధం లేదు, రైట్? సో అన్లెర్నింగ్ అంటే ఏం లేదండి, ఫస్ట్ చూసిన దాన్ని మర్చిపోవడం, ఓకే అది తప్పు, అది కేవలం మన భ్రమ. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఆ పక్షే వచ్చి నిజంగా ఫ్లాగ్ని కదిలించింది అనే భ్రమలో మనం ఉన్నాం. కానీ సెకండ్ వీడియో చూసినప్పుడు ఓకే దట్ ఈస్ నాట్ రైట్, అది యాదృచ్ఛికం, ఏదో టైం కట్లా జరిగింది, ఇట్స్ అ కోఇన్సిడెన్స్ అని మర్చిపోయి ఓకే దిస్ ఈస్ అ రియాలిటీ అని తెలుసుకోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ రీలెర్నింగ్. సో అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ ఇస్ వెరీ సింపుల్. జరిగిన విషయాన్ని మనకు తెలియనప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, తెలిసిన తర్వాత లేకపోతే మనం మార్చుకోవాలనుకున్నప్పుడు, అప్గ్రేడ్ కావాలనుకున్నప్పుడు దాన్ని మర్చిపోయి కొత్త విషయాన్ని గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం మనకి ఫోకస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు, ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయడానికి వచ్చారనేది దేని మీద మీరు ఒక దాని మీద ఫోకస్ చేసి ఒక సిస్టమ్ పనిని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైనర్ ఇన్ వర్క్షాప్ అనేది మీరు 164th బ్యాచ్, అంటే ఇంతకుముందు అన్ని బ్యాచ్లు జరిగాయి, మొత్తం ఒక ప్రాసెస్ అనేది ఉంది. కాబట్టి ఇది డిజైన్ చేయబడింది, మన గురుగారు సైకాలజీ ఎన్నో విషయాలు మొత్తం ఇన్సర్ట్ చేసి డిజైన్ చేశారు, రైట్? సో ఈ ప్రాసెస్ జరుగుతున్న కాలంలో మీకు ప్రతిరోజు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. ఈ సెషన్స్ జరుగుతున్న సేపు లేదా మీరు అసైన్మెంట్ చేసినప్పుడు కూడా రకరకాల ఐడియాస్ వస్తాయి. సో మన ప్రాబ్లం ఏంటంటే ఐడియా వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. మీరు ఒక చిన్న ఐడియా బుక్ లాంటిది పెట్టుకోండి, లేకపోతే మీ ఫోన్లో ఒక చిన్న నోట్ ప్యాడ్ అలాంటిది పెట్టుకోండి. సో ఏదైనా ఐడియా రాగానే వెంటనే దాంట్లో నోట్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మర్చిపోతూ ఉంటారు, అద్భుతమైన ఐడియాస్ కొన్ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే మీ గురించి, మీరు బిజినెస్ గురించి కావచ్చు, మీ లైఫ్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వెంటనే గుర్తుంచుకోండి, ఎందుకంటే అదర్వైజ్ ఇఫ్ యూ మిస్ ఇట్ యూ విల్ నాట్ ఈవెన్ రిమెంబర్ అగైన్, రైట్? సో ఈ 30 రోజులు ఇక్కడికి వచ్చేసాను, నేర్చుకున్నాను, వెళ్తే సరిపోతుందా అనుకుంటే నో. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇది ఒక సైకిల్ లాంటిదండి. లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ అనేది సైకిల్. ఎందుకంటే మనం అన్లెర్నింగ్ చేసుకున్నాక నెక్స్ట్ ఈజ్ అప్డేట్ కావడం, దట్ ఇస్ రీలెర్నింగ్. సో ఫస్ట్ మనం నేర్చుకుంటాము, తర్వాత అది అప్డేట్ అవ్వడానికి అన్లెర్న్ చేస్తాము, తర్వాత రీలెర్న్ అంటే కొత్త విషయాన్ని మళ్ళీ మనం గ్రహిస్తుంటాము. సో ఈ 30 రోజుల్లో మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇది ఒక సైకిల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉండాలి, సైకిల్ లాగా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఓకే 30 రోజులు చేస్తే సరిపోతుందా, కాదు, ఇది మన జీవిత ప్రయాణం లాంటిది. ఈ లెర్నింగ్ సైకిల్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ అనేది మన జీవితంలో మనం అప్డేట్ కావాలంటే చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూసాం ఎన్నో సంస్థలు కానీ, ఎంతో మంది వ్యక్తులు కానీ ఎప్పుడైతే వాళ్ళు అన్లెర్న్ చేసుకోలేదో, రీలెర్న్ చేసుకోలేదో, అప్డేట్ అవ్వలేదో, వాళ్ళు ఈ సమాజంలో ఆబ్వియస్గా
వాళ్ళు ముందుకు వెళ్ళరు, రైట్? సో ఆబ్వియస్గా దెర్ ఇస్ నో స్ట్రగుల్, దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్, నో ఛాలెంజెస్, దెర్ ఇస్ నో గ్రేట్నెస్, నో ప్రెషర్, దెర్ ఆర్ నో డైమండ్స్. మనందరం కూడా దీనికోసం మనకు కావాల్సిన దానికోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనందరం కూడా అన్లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి, ఓపెన్ మైండెడ్నెస్తో ఉండండి. ఇక్కడికి వచ్చిన మీ యొక్క ఆలోచనలు ఏంటి, మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని మీద ఫోకస్ చేస్తూ ఇక్కడ మన ట్రైనర్స్ చెప్పే విషయాన్ని గ్రహిస్తూ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మీరు అసైన్మెంట్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల మీకు కావాల్సినది వస్తుంది. అంతే తప్ప కేవలం అటెండ్ అయ్యి సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒక చిన్న పిల్లాడిలాగా ఓపెన్ మైండెడ్నెస్తో ఉండడం అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు తెలుసు అనే విషయాన్ని పక్కన పెట్టి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క ప్రొఫెషన్ని పక్కన పెట్టి, యాజ్ ఎ చైల్డ్ ఎవరైతే నేర్చుకోగలరో వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళంతా కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ all the wonderful team from Vizag for this wonderful opportunity. Over Yes, to you, sir. ma'am. Thank you It's so 9, much. 10. Yes, sir. Yes, sir. Thank you so much, Sridhar sir. So thanks a lot. సో ఇప్పుడు మనము అన్లర్నింగ్ ఎలా చేసుకోవాలి, లెర్న్, రీలెర్న్, అన్లెర్న్. సో మన కప్ అంతా ఫుల్ గా ఉంటే మనకి ఏమీ యాడ్ అవ్వదు అని చెప్పారు కదా ఎగ్జాంపుల్స్. అలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఇంటరాక్టివ్ వేతో చాలా బాగా తీసుకున్నారు సార్ సెషన్. అంటే ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచే వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళల్లో ఉన్న నాలెడ్జ్ ని పక్కన పెట్టి ఇంకా యాడ్ చేసుకుని వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుంటాం. షూర్ అండి, తప్పకుండా. సో ఎస్ సార్.